తీసుకోండి ఇక్కడ పాత్రికేయ సోదరులకు ఎలక్ట్రానిక్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఏదైతే తెల్లవారితో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, తెల్లవారికనే ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియని పరిస్థితి. ఫార్ములా ఈ రేస్ పై సంవత్సరానికి అందులో ఏదో అవినీతి జరిగింది, 50 కోట్లు మున్సిపల్ నుంచి దానికోసం పెట్టారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసుకున్న సంవత్సర కాలం నుంచి నిన్న కేటీఆర్ మీద కేసు బుక్ చేయించు. ప్రజలు సామాన్య ప్రజలకు అర్థమవుతుంది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఏం ఆలోచన, ఇది ఏం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు మొదలు దిక్కులేవు, ఈ కక్ష సాధింపు చర్యలేదని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన పడ్డారు. ఈ రేస్ అనేది తెలివైన వాడు కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఈ రేస్ వల్ల దాంతో మనకు జరిగే లాభం ఏంటి, ఈ కార్యక్రమం పెట్టుకుంటే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన పట్టణం అని చెప్పి ప్రపంచ దేశాల్లో జరిగిన ఈ రేసులు ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చి ఫిబ్రవరి 23 ఒకసారి మన దగ్గర జరిగింది. 3 ఇన్స్టాల్మెంట్ కట్టేది ఉంటే 2 కట్టారు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ కూడా వచ్చింది కనుక కట్టలేని పరిస్థితి ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన లేఖ రాస్తే దానికి ఇప్పుడున్న ప్రబుద్ధుడు దేశాన్ని ఉద్ధరించే ముఖ్యమంత్రి దేశాన్ని ఉద్ధరిస్తారా దేశాన్ని నాశనం పడుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి గారు మొదలాయనతో మాట్లాడుకుని ఓకే అని చెప్పి మళ్ళీ ఏం ఆలోచించుకొని ఏ కథను మన రాత్రి తల్ల ఏ పురుగు తిరిగిందో చేయమని చెప్పి క్యాన్సల్ చేసుకొని ఆ విధంగా హైదరాబాద్కి వచ్చే ఇమేజ్ మూడగొట్టే విధంగా తెలంగాణను ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పడి ప్రపంచంలో కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడికి పోయినా తెలంగాణ అంటే గౌరవం పెరిగే విధంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఈ విధంగా తీసుకొస్తే దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచన తప్పితే మాత్రం ఏమి అభివృద్ధి చేయాలని ఆలోచన. కొత్త స్కీమ్ లేదు, కొత్త ప్రోగ్రాం లేదు, ఏమన్నా పొద్దున్న వేసి ఈ స్కామ్లు ఆ స్కామ్లు అనుకుంటా టైం వృధా చేస్తుంది. టైం పాస్ వేలేబుల్ నాన్ వేలేబుల్ సెక్షన్ పెట్టి అంటే దాని మీద అర్థమవుతున్నది. ఇలా ఏదైనా కేసు పెడితే ఎంక్వైరీ ఫస్ట్ చేస్తాడు. పిలిపి నువ్వు కేటీఆర్ పిలిపి తన వివరణ కోరు. ఆయన రోజు చెప్తాడు అసెంబ్లీలో చర్చ పెట్టు, మాట్లాడతా, నేను జవాబు చెప్తాను. నా జవాబులో తప్పంటే హెచ్చరికైనా దానికైనా శిక్షకైనా నేను సిద్ధమని చెప్తున్నాను. చెప్పుతో కూడా అర్థం చేసుకుంటాను. కక్ష సాధించాడు. ఎందుకంటే ఓటుకు 2 కేసులు నువ్వు జైలు పడ్డావు కనుక అందరూ జైలు ఒక పిచ్చి కక్ష పెట్టుకున్నావు. కానీ ప్రజలు గమనిస్తున్నారు నీ పిచ్చి కక్ష నువ్వు కూడా ఎక్కడ కారు రాకుండా పోయే పరిస్థితి కూడా వస్తుంది ముందు భవిష్యత్తులో. నువ్వు చేసిన ఈ దుర్మార్గాలకు ప్రజలు గమనిస్తున్నారు, ఆ భగవంతుడు గమనిస్తున్నాడు. తప్పక నీకు అటువంటి శిక్ష పడుతుంది. ఎక్కడ కనిపించకుండా పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి ఆలోచనలు బంద్ చేయమని ఫస్ట్ నువ్వు ఏం చేసినా వచ్చాయి. ఇలా గురుకులాలు రోజొకటి పేపర్ తీసి ఇవాళ ఏం జరిగిందో అనే పరిస్థితి కాదు. పేపర్ తీస్తే ఏ స్కూల్లో ఏం జరిగిందో, ఎక్కడ ఫుడ్ పాయిజన్ అయిందో, ఎక్కడ పాపకాండ అయిందో అనే పరిస్థితి. ఇలా పెద్దాపూర్లో 3 నెలలు కూడా కాలేదు, 2 విద్యార్థులు చనిపోయారు. మళ్ళీ నేను అదే పరిస్థితి వచ్చింది. మేము విద్యార్థులను మాట్లాడిపోయి అక్కడ ఏదో తెలుసుకుందామని పోతే మనం అది చేస్తాం. మాటే ఎదురు ప్రశ్న ఇష్టం కల్లా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీ ఏ విధంగా పెట్టిందో అంతకంటే ఎక్కువ ఈయన ఎమర్జెన్సీ పెడుతున్నాడు. మాట్లాడితే ప్రశ్నిస్తే ఒత్తిపారేసుడు, ప్రశ్నించే కొందరు ముగిపించడు. అసెంబ్లీ చూస్తున్నాను నేను అంతా కూడా పాత్రికేయులు కూడా రోజు చూస్తున్నారు. మీరు కూడా అసెంబ్లీ ఎక్కువగా ప్రశ్నలకు జవాబు టైం ఇస్తున్నాడా? ఏమున్నా 1 నిమిషం ఏం మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళతో నడిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కొత్త గెలిచిన కదా, మీరు నోటికి వచ్చిన ఒరుడు వండుతారు, వాళ్ళకి ఎక్కువ తెలియలేని మాట మాట్లాడే పరిస్థితి వాళ్ళకి అనిపిస్తుంది. అటువంటి ప్రభుత్వం జరుగుతుంది కనుక కేటీఆర్ మీద ఏదైతే నువ్వు తప్పుడు సమాచారంతో కేసు పెడుతున్నావో దాన్ని మేము ఏకకంఠంగా జగిత్యాల జిల్లా తరఫున, జగిత్యాల నియోజకవర్గం తరఫున, అదేవిధంగా కొరుట్ల, అదేవిధంగా ధర్మపురి, కొడిమ్యాల్, మల్లాల్, అదేవిధంగా కతలాపూర్, మేడిపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరైతే ఉన్నామో నాయకులందరూ కూడా ఖండిస్తున్నాం.
ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన బంద్ చేయి. ఇప్పటికైనా తెలుసుకో, ఇప్పటికైనా అర్థం చేసుకో, దాని విషయం సమగ్రంగా జవాబు చేసిన తర్వాత నువ్వు ఏం చర్య తీసుకుంటావు తీసుకో. కానీ బట్టగాల్సి వ్యవహరిస్తాం. కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ని దొంగతనాన్ని బయట పెడుతున్నాడు కదా. కేటీఆర్ నువ్వు మోసుకొని కూర్చుంటానేమో ఏమైనా పోతుంది. కేటీఆర్ మీద నువ్వు చేసే దొంగతనాలు, నీ అన్నదమ్ములు చేసే దొంగతనాలు, నువ్వు చేసే ప్రక్రియ రోజు ఎండగడుతున్నాడు కనుక దానికి కేటీఆర్ ఒక్కరిని ఒత్తిపడేయాలి. కేటీఆర్ నోరు తెరకుండా వేసి జైల్లో పెట్టాలి. ఎన్ని రోజులు పెడతావు జైల్లో ఎన్ని రోజులు పెడతావు? చట్టం లేదా? న్యాయం లేదా? ఎన్ని రోజులు పెట్టే న్యాయం అంటే ఒక బతుకున్నాం కదా ఇప్పటికి. ఇంకా ఆ పరిస్థితి ఎలా కనిపిస్తున్నాం. ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఇప్పటికైనా నువ్వు గుర్తు తెచ్చుకో. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. నీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా నేను వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టా భయపడాం. దేనికైనా మేము సిద్ధం ఉన్నాం. తెలంగాణ ఉద్యమం నడిపించవచ్చిన ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఇలా అందరం కష్టపడి ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ప్రతి పౌరుడు ఇలా తెలంగాణ బిడ్డలందరూ కూడా మేము సైతం అని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలారు కనుక ఇప్పుడు దీన్ని కూడా మీరు వచ్చిన ఆ విధంగా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటాం. ఏం చేసినా నువ్వు మనల్ని ఏం చేయలేవు. చేస్తే నీ చేతుల్లో జైల్లో పెట్టగలుగుతావు. జైల్లో ఉంటే న్యాయం ఉన్నది, చట్టం ఉన్నది, దాంతో బయటకు వస్తాం. అయినాక నిన్ను ఎండగట్టి నువ్వు చేసే దుర్మార్గమైన పని నిండగట్టి ప్రజలే చీకొట్టే పరిస్థితి. ప్రజలే ఇప్పటికే చీకొడుతున్నారు కానీ విధి లేదు. ప్రజలు ఏ విషయం కనుక చిన్న పొరపాటు చేసి ఏదో 1.5% ఓట్లతో గెలిచిండు కనుక ఇప్పుడు ఏమనుకున్నామో పరువు అవుతుందని చెప్పి ప్రజలు లోపల ఒత్తుకుంటున్నారు. కానీ నీ ప్రజలందరూ ఇంకా ఎక్కడికి పోయి అడిగినా అంటే మేమేదో పార్టీ పరంగా చెప్తున్నాం. మీరు కూడా విలేకరుల సోదరులు కూడా మీరు కూడా ప్రజలతో సంబంధంలో సోదరులు కనుక మీరు అక్కడక్కడ చర్చ పెట్టుకుని ఏం జరుగుతున్నారంటే చీచి ఇటువంటి ముఖ్యమంత్రి అనుకోలేదు మేము అనే పరిస్థితి 7 సంవత్సరాల కాలంలో వచ్చింది కనుక ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ఇటువంటి కక్ష సాధన చర్యలు బంద్ చేయి. తప్పక ఒకరి తర్వాత ఒకరు ఇదైనా కేసీఆర్ చర్య తీసుకుంటా ఏం తీసుకుంటా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఎంత అంటే దుర్మార్గమైన మాటలు. ఆనవాళ్ళైతే నువ్వు చేయి, నీ ఆనవాళ్ళు పెంచుకో. నువ్వే కొత్త డెవలప్మెంట్ ఎంత చేసుకొని నీ పేరు చేస్తా ఉండేటట్టు చేసుకో. గది కానీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి కూతలు చూసుకుంటా ఇలా ప్రజలు తప్పుతో పట్టిస్తే ప్రజలు అమాయకులు కాదు. ప్రజలంతా గమనిస్తున్నారు. తప్పక నీకు శాస్త్ర జరుగుతుందని చెప్పి మేమందరం కోరుకుంటూ మేమందరం జిల్లా తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జైత్యాల జిల్లా పక్షాన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు సారావు గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారిపై పెట్టినటువంటి కేసును పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫార్ములా రైస్ అనే ఆ యొక్క పదానికి కూడా అర్థం తెలియనటువంటి ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం ఇవాళ తెలంగాణ. ఎందుకంటే HMDA చట్టం పరిధిలో హైదరాబాద్ ప్రతిష్టను తెలంగాణ ప్రతిష్టకు పనికొచ్చే ఏ పనికైనా కూడా మరి డబ్బులు ఇచ్చి ఆ పనిని దాన్ని మెరుగుపరుచుకునే విధంగా ప్రగతిని పెంచుకునే విధంగా ప్రతిష్టను పెంచుకునే విధంగా ఇవ్వవచ్చు అని చెప్పేసి HMDA చట్టంలోనే ఇవాళ జరగాలి. మరి ఈ యొక్క పోటీలు అని చెప్పేసి అంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా రద్దుపరిచిన దాంట్లో ఇవాళ కోర్టుకు వెళ్తే కూడా మరి అందులో ఎటువంటి అవినీతి లేదు, ఎందుకు కేసు పెట్టిర్రు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు కాబట్టి ఒక్కటి కూడా అమలు చేసే శక్తి లేక ఇవాళ ప్రజలను తప్పుదో పట్టియాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని తిట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి అని చెప్పేసి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు తప్ప మరి ప్రజల బావు కోసం ఏం చేయాలి, ప్రజలకు పనికొచ్చే పనులు మరి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి మాత్రం ఏమాత్రం లేకుండా ఇవాళ తెలంగాణ కోసం ప్రాణాలని పణంగా పెట్టినటువంటి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం. అటువంటి వాళ్ళు నువ్వు పెట్టినటువంటి కేసులకు ఈ పిట్ట బెదిరింపులకు భయపడరు. జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. అయినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క గోస ఏందనంటే కొడంగల్ లగచర్లలో ఇవాళ రైతులను జైల్లో వేస్తే ఇవాళ కేటీఆర్ గారు కొట్లాడి మరి వాళ్ళను బయటకు తీసుకొచ్చిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇవాళ ఎవరి మీద కేసులు పెట్టాలి అని అంటే నిజంగా కూడా మరి మా కొరుట్ల నియోజకవర్గంలో పెద్దపూర్లో నిన్న జరిగిన సంఘటన వరుసగా 3 నెలల నుంచి కూడా పాము కట్లకు గురై మరి విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతారు. చాలామంది తల్లి నుండి బిడ్డలను వేరు చేస్తున్న పాపం ఎవరిది అని అంటే ఈ రేవంత్ రెడ్డి. అసలు కేసు ఎవరి మీద పెట్టాలి? రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఎందుకంటే హైడ్రా బాధితులు ఉన్నారు, చాలామంది ఇండ్లు కూడా కొడుతున్నారు, వాళ్ళు చనిపోతూ ఉన్నారు.
ఇవాళ రైతన్నల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు కాదా? ఇది ఎవరి పాపం అని అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం. మరి ఇవాళ కేటీఆర్ గారు ఏం చేస్తారు? మరి హైదరాబాద్ బాధితుల పక్షాన, రైతుల పక్షాన, నేతన్నల పక్షాన, ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకాట పెట్టే ప్రయత్నంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నారు. కాబట్టి ఏ విధంగానైనా కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరని చెప్పేసి ఒక రాక్షసానందం పొందుతున్న రేవంత్ రెడ్డి గారు తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదు. చేయడమే వీళ్ళ వంతుగా మరి పనిగా పెట్టుకున్నారు తప్ప ఎటువంటి వాస్తవాలు లేదు. ఫార్ములా ఈ రేస్ వల్ల పెద్ద పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే వచ్చి దాన్ని వీక్షించిన సందర్భాలు చూసినాం. వాళ్ళందరూ కూడా మరి ఇక్కడికి రావడం మన హైదరాబాద్ ప్రతిష్ట పెరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ కేటీఆర్, కేసీఆర్ అంటే మరి అభివృద్ధి, ఇలా రేవంత్ రెడ్డి అని అంటే అవినీతి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఢిల్లీలో దోస్తులు. గల్లీకి వచ్చేవారికల్లా మరి గల్లీలో దోస్తులు, ఢిల్లీలో మరి శత్రువులుగా ఈ జాతీయ పార్టీలు మరి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ రెండు జాతీయ పార్టీలకు తెలంగాణలో బీఆర్ఎస్ఏ ఉండద్దు, కేసీఆర్ఏ ఉండద్దు అని చెప్పేసి అనుకుంటారు తప్ప తప్పకుండా కూడా మీకు ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిన్న పెద్దపూర్లో జరిగినటువంటి సంఘటన చాలా కలిసివేసింది. ఎందుకంటే స్వామి అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరి భిక్ష చేయకుండా కూడా పిల్లల కోసం నిరాహార దీక్షగా ఉండి మరి పిల్లలను కాపాడుకోవాలి ఏమైంది అని చెప్పేసి వెళ్తున్న సందర్భంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పిల్లలను పుట్టన పెట్టుకోవడం, ఇటువంటి కిరాతకంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తప్పకుండా కేసులు పెట్టాలి తప్ప మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత కేటీఆర్ గారిది. ఇది పూర్తిగా కూడా అవాస్తవమని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాం.